జిల్లాలోని ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే కలెక్టర్ గ్రీవెన్స్ కు ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. గ్రీవెన్స్ కు హాజరైన ఫిర్యాదుదారుల నుండి జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి స్వయంగా అర్జీలు స్వీకరించి అర్జీలోని సమస్యలను సత్వరమే పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. గ్రీవెన్స్ వద్ద కలిసిన మీడియాతో ఫిర్యాదుదారులు తమకు జరిగిన మోసం, ఇళ్ల పట్టాలు ఇచ్చి స్థలాలు చూపించకుండా అధికారులు అవలంబిస్తున్న వైఖరిని వివరించి ఫిర్యాదుదారులు ఆవేదన చెందారు. నా పేరు తమ్మిని బాల సుజాత. మా ఊరు తెనాలి, సుల్తానాబాద్ వడ్ర కాలనీ 29వ వార్డు నుంచి వచ్చాము. మేము డోక్రా గ్రూప్ గురించి మాట్లాడడానికి వచ్చాము సార్. మేము మున్సిపాలిటీ ఆఫీస్ కాడికి, కలెక్టర్ ఆఫీస్ కాడికి ఇక్కడ నుంచి అన్ని తిరుగుతూ ఉన్నాం. ఎక్కడ యాక్షన్ దొరకలేదు. లాస్ట్ అండ్ ఫైనల్ గుంటూరు మేము జిల్లా కోర్టు కాడికి వచ్చాము మాట్లాడడానికి. మాకు న్యాయం జరగాలని మేము వచ్చాము సార్. మా ఆర్పీ గారు, మా లీడర్ గారు ఏం పట్టించుకోవట్లేదు. మేము లోన్ అన్నీ కట్టేసుకున్నాం. 10 లక్షలు లోన్ తీసుకున్నాం అనమాట. మా లీడర్ గారి పేరు సరళ, మా ఆర్పీ గారి పేరు వచ్చి సుశీల. అయితే మాత్రం వాళ్ళు లోను కట్టిస్తామని చెప్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా యాక్షన్ తీసుకుంటానంటున్నారు కానీ యాక్షన్ తీసుకోవట్లేదు. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఆర్థిక పరిస్థితుల్లో మేము చాలా కుంగిపోయి ఉన్నాం. అందరం పనులు చేసుకునే వాళ్ళం. ఆమె కింద 8 లక్షలు లోను ఆగిపోయి ఉంది. ఆమె ఆ లోన్ కట్టించిద్దని చెప్పింది. అయినా కానీ కట్టట్లేదు. కొంచెం యాక్షన్ తీసుకుంటారని సార్ దగ్గర కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం సార్. నమస్తే. మాకు కలెక్టర్ ఆఫీస్లో ఏదైనా సహాయం దొరికిద్దని వచ్చాము. సుల్తానాబాద్ నుంచి తెనాలి మున్సిపాలిటీ ఆఫీస్ చుట్టూ తిరిగాము. మాకు ఆర్పీ ఎటువంటి సహాయం చేయలేదు. మా ఆర్పీ పేరు సుశీల, మా లీడర్ పేరు వచ్చి సరళ. ఆవిడ గారు మా లోన్ మొత్తం తీసేసుకున్నారు. మేము 8 లక్షలు మాకు బాకీ ఉండి కూడా ఏం చేసుకుంటారో చేసుకోండి, మీ శాతం ఏం చేసుకోండి అని మాట్లాడుతున్నారు. మేమైతే ఫస్ట్లో బాగానే కట్టారు సార్. మాది గ్రూపు చేరి 9వ సంవత్సరం, 8 సంవత్సరాలు పూర్తయింది. 8 సంవత్సరాలు బాగానే కట్టారు. ఈసారి లోనికే మమ్మల్ని ఇలా చేసేసారు. నమ్మకంతో నమ్మించి మమ్మల్ని మోసం చేశారు. మా డబ్బులన్నీ కట్టించారు. కట్టించినాక మా తీర్పు వస్తుంది అనుకునే టయానికి మా అకౌంట్లో 10,50,000 రూపాయలు 50 వడ్డీ చూపెట్టింది. ఆ వడ్డీ బ్యాంక్ మేనేజర్ గారు మాకు ఫోన్ చేసి, ఏంటమ్మా మీరు లోన్ కడతలేదు, మీకు 10 లక్షలకి 50,000 వడ్డీ అయ్యింది అని ఫోన్ చేస్తే, ఏంటంటే నేను కట్టుకుంటా, మీకు సంబంధం లేదని మాట్లాడింది. సరే ఇంకా మాది ఎంత ఉంది బ్యాలెన్స్ చూపించమంటే ఎంత ఉందని అగ్రిమెంట్ రాసిచ్చారు. ఆ అగ్రిమెంట్ ప్రకారం మేము పూర్తి చేసేలోపు కడతానంది. పూర్తి చేసాం కానీ ఆమె కట్టలేదు. అందువల్ల మాకు ఎక్కడైనా ఏదైనా సహాయం దొరికిద్దని వచ్చాం సార్. అదేంటంటే మీ చేతనేం చేసుకోమంటుంది. మాకేం చేయాలో అర్థం కావట్లేదు. రోడ్లు ఎక్కడం మాకు అలవాట్లేదు. పోలీసులను అసలు తీసుకెళ్ళడం అలవాట్లేదు. అది ఆమె చెప్తుంది. కేసు పెడతారా, కోర్టుకి వేస్తారా, జైలు వేపిస్తారా, ఏదైనా చేయండి. బ్యాంక్ మేనేజర్ని అడిగితే, అమ్మ మీరు కట్టేశారు కానీ ఆమె కట్టకపోతే మీ మీదే ఉంటుంది ఆ చర్య కూడా. మీకు ఉండిద్ది 10 మందికి సంబంధించింది కదా, 10 మందికి హక్కు ఉండిద్ది. మీరు కట్టినా కానీ మీకు ఎటువంటి లోన్లు రావు, సివిల్ స్కోర్లు పడిపోతాయి అన్నారు. మాకున్న సివిల్ స్కోర్లు పడిపోతున్నాయి సార్. మాకు ఇళ్ల మీద లోన్లు ఉన్నాయి. ఆ లోన్లకి ఆడ మళ్ళీ ఇబ్బంది అయిద్దు అని మేము అదురుపోతున్నాం. మాకు ఆర్థిక పరిస్థితులు అటువంటి లోన్లు ఉంటేనే మా సహాయం వల్ల మేము బతుకుతున్నాం. కూలి చేసుకొని అప్పడాలు పనులు చేసుకొని బతికే వాళ్ళం మేము ఎంత డబ్బు, ఎంత అమౌంట్ అంటే మేము ఎక్కడ తెచ్చి కడతాం సార్. మా పరిస్థితి దయచేసి కలెక్టర్ గారు ఆలోచించి మాకు న్యాయం చేయాలని మేము వేడుకుంటున్నాం సార్.